నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాండూరులో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. బీజేపీలో చేరిన సినీ నటి ఆమని. కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. తాండూరులో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. పేరున ఈరోజు తాండూరు నియోజకవర్గం నుండి ఈరోజు సోదరుడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు ఎంతో అందరితో కూడా ఆత్మీయంగా కలిసిపోయే తమ్ముడు మా యువ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 67 మంది సర్పంచులు గెలిచి ఈరోజు ఈ ప్రతికూల వాతావరణంలో కాంగ్రెస్ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినా ఎంత హడావుడి చేసినా అన్నీ తట్టుకొని ఇక్కడికి రావడమే కాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి ఒక బోర్డు కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా చాలా డిసిప్లిన్డ్గా కూర్చున్నందుకు ముందుగా సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు వారిని గెలిపించిన మా సోదరులకు సోదరిమణులందరికీ పేరున నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే పెద్దలు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే అన్న గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు మెతుకో ఆనంద్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు అన్న కర్నె ప్రభాకర్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు మండల ప్రెసిడెంట్లు మన తాండూర్ నియోజకవర్గానికి సంబంధించి బషీరాబాద్ మండల ప్రెసిడెంట్ గారు నర్సిరెడ్డి గారు, యాలాల్ మండల ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు, పెద్దేముల్ ఇప్పటిదాకా చాలా బాగా మాట్లాడిన సోదరుడు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు, తాండూర్ మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారు, కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గారు, అట్లాగే వేదికపై ఆసీనులైన శకుంతల గారు, శివ గారు, రామ్లింగారెడ్డి గారు, రమేష్ గారు, ఉమాశంకర్ గారు, అశోక్ గౌతమ్ గారు, పేరున అందరికీ నమస్కారం, స్వాగతం. సర్పంచులు కొంతమంది భోజనం కూడా చేయలేదట, కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకొని మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినారు. రెండే విషయాలు నేను చెప్పేది. ఒకటి, మీకు మీ హక్కుల గురించి కూడా తెలవాలి. అట్లాగే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ మీ హక్కులు, మీ నిధులు, మీ విధులు మీకే రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా మీకే చెల్లుతాయి తప్ప ఇందులో ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ పాత్ర ఉండదు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలో మనకు 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి, ఎంపీలు వాళ్ళంతా ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇంకొద్దిగా కిందికి జిల్లా పరిషత్తు, జిల్లా ప్రభుత్వం ఉన్నది, దానికంటే కిందికి మండల పరిషత్తు, ఇంకోవైపు మున్సిపాలిటీ అవి ఉన్నాయి. ఇక గ్రామ స్థాయిలో ఎక్కడైతే పల్లెల్లో ప్రజలు ఉన్నారో, మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే పట్టుకొమ్మలని ఏదైతే చెప్పినారో అక్కడ కొలువుదీరిన గ్రామ పంచాయతీలకు మీరు ఇవాళ కథానాయకులు, కథానాయికలు. తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మళ్లీ తెరపైకి వచ్చింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ ఆమని ఈ రోజు కాషాయం కండువా కప్పుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నటి ఆమని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న మంచి పనులకు ఆకర్షితురాలై బీజేపీలో చేరినట్టు తెలిపారు. భారతీయులం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మోదీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. ఆయన సనాతన ధర్మం కోసం ఎంతో పాటుపడుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయశాంతి, జయసుధ, జీవిత, రాజశేఖర్ వంటి వారిని పార్టీలోకి ఆహ్వానించింది. కొందరు అగ్ర హీరోలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ కావడం, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వీరిలో విజయశాంతి తిరిగి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ సినీ ప్రముఖులను చేర్చుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది. ఆమని బాటలోనే మరికొందరు నటీమణులు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈరోజు
మన ముందు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది. ఒకరు దాంట్లో ఆమిని గారు, రెండోది శోభలత గారు. మీకు ముందుగా శోభలత గారు ఆమె వారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. వారు సినీ ఫీల్డ్లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు ఆ రోజు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈరోజు మన పార్టీలో చేరారు. మరి చాలా మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమని గారు, మనందరూ తెలుసు, జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని వారి యొక్క క్యారియర్ని మొదలుపెట్టారు. అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల్లో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్తోని, నాగార్జున గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, వీరందరితో కూడా వారు నటించారు. ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు. టీవీ సీరియల్స్, అదేవిధంగా మూవీస్, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. వారిద్దరిని నేను పార్టీలో వారికి స్వాగతం పలుకుతున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన, నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నట్టుగా ఏవైతే విధానాలు అయితే ఉన్నాయో ఈరోజు వారు దాన్ని, వీరిద్దరు కూడా దానితో వారు ప్రభావితమై మేము కూడా దేశానికి సేవ చేయాలి, మా ఫీల్డ్ ద్వారా మేము సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది. వారిద్దరం కూడా నేను స్వాగతం తెలుపుతూ, చివరికి ఏంటంటే ఇక్కడ చాలామంది సర్పంచ్లు, నేను మొన్న చెప్పినట్టు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దాదాపు నియర్లీ 1000 దాకా, ఇప్పుడు 750 లెక్క వచ్చింది మనకు, 1000 దాకా మనం గెలిచేటటువంటి ఒక మన లెక్కలు వస్తూ ఉన్నాయి. దాంట్లో కొంతమందిని బెదిరించి పార్టీ మార్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ ఎవ్వరు కూడా పోవట్లేదు. ఈరోజు కిషన్ రెడ్డి గారి వారి యొక్క స్వస్థలం, వారు పుట్టిన గడ్డ, ఆ ఏరియాలో కూడా మొత్తం కూడా 15 సర్పంచ్లు ఆ ప్రాంతంలో గెలిచినటువంటి గడ్డ ఈరోజు మనకు హైదరాబాద్ చుట్టుపక్కల చేవళ్ళ కానీ, మహేశ్వరం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ప్రాంతాల్లో దాదాపు మాకు 100 సర్పంచ్లు గెలిచినటువంటి ఉన్నాయి. ఇక్కడ చాలామంది మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు కొంతమంది, వారు కూడా ఈరోజు ఉన్నారు ఇక్కడ. కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే 2 రోజులు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలందరినీ కూడా పిలిచి దాదాపుగా అంటే 2 రోజుల్లో ఒక 20 గంటల పాటు, 24 గంటల పాటు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి పాఠాలు చెప్తూ వారి తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి, ఎవరన్నా కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ లావుగా ఉంటే లావు ఎలా తగ్గాలి, రోజు ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఫిట్గా ఎట్లా ఉండాలి, ఇలాంటి కాలక్షేపు బఠానీ కబుర్లన్నీ కూడా ప్రభుత్వ ధనంతో, అంటే ప్రజాధనంతో 2 రోజుల పాటు ఆయన కాలక్షేపం చేసడం జరిగింది. ఆ కాలక్షేపాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీక్షించేలాగా మనందరికీ కూడా చూపించడం జరిగింది. వారు చెప్తారు, మీరు గొప్పగా పనిచేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను, కానీ ప్రజలు అనుకోవట్లేదు, ప్రజలు భావించట్లేదు, మీ పనితీరు ఏం బాలేదు, ప్రభుత్వ పనితీరు ఏం బాలేదని చెప్పని కలెక్టర్లకి, ఎస్పీలకి చెప్తున్నారు. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు?
2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, అంటే తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంటే ఆయన మాట్లాడుతున్నటువంటి సూక్తి ముక్తావళి, ఆయన భాష్యం చెప్తున్నాడు. కలెక్టర్లు మీరు పనిచేస్తున్నామని అనుకుంటున్నారు, నేను కూడా మీరు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నాను, కానీ అంతా సున్నా, ఏం పని జరగట్లేదని చెప్పని చెప్తాడు. అంటే ఏంటి? వాళ్ళనేమో పని చేయనివ్వు నువ్వు. ఏ జిల్లా కలెక్టర్ని, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని, ఏ జిల్లా ఎస్పీని పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రజలను కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను. ఏం చెప్పాడా అంటే, కలెక్టర్లను ఇవ్వంగానే ఎస్పీని కూర్చోబెట్టి, మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు, మనది పొలిటికల్ గవర్నెన్స్. మా కార్యకర్తలందరూ కూడా వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి. ఎవరిని? ఎస్పీలని, కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఎంతో భరోసానిస్తాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వదల యాదవ్ అన్నారు. శనివారం గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డి కూడా మందన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్, కీసర, షామీర్పేట్ మండలాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను ప్రభుత్వ చీఫ్ పట్న మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ జంగయ్య యాదవ్ గూగారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో పెళ్లి ఖర్చుల భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందని, మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ మహేంద్ర గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, పెద్దలు సుధీరణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా అందరి ఎంఆర్ఓలకు కూడా, అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా నమస్కారం. ఈ చక్కటి సాంప్రదాయం గతంలో కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేది, కానీ ఈ రకంగా కాకుండా ఎక్కడక్కడ విడదీసి క్షణాల మీద ఇచ్చేసి పరిగెత్తేటోళ్ళు. మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనే అందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఆ ఉన్నటువంటి చెక్కులన్నీ కూడా పంపించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలో, రాష్ట్రంలో మహిళలకు ఏదైతే హక్కిస్తా ఉన్నామో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా పెట్రోల్ పంపులు కానీ, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా మా మహిళా సోదరులకు మా ముఖ్యమంత్రికి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మా నియోజకవర్గంలో కూడా వేడిపల్లి మండలంలో 110 మందికి, అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి చెక్కులన్నీ కూడా పంపిణీ కార్యక్రమానికి ఏదైతే గౌరవ పెద్దలు వచ్చిందో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పేదలకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇయ్యాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కులను, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఇక్కడున్నటువంటి పేదలందరికీ 3,500 ఇళ్లు పంపిణీ జరుగుతూ ఉంది. దానితో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రభుత్వం పేదల కోసమే, మహిళల కోసమే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కనుక మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది. 15-20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేదు. అదేవిధంగా ఫ్లైఓవర్ ఎక్కడక్కడనే ఫ్లైఓవర్ ఆగిపోయింది. మరి ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి అందరం కలిసి ఒక సమిష్టిగా యుద్ధం చేసి రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఎక్కడికక్కడ బాగు చేసుకోవాల్సిన సందర్భం ఉంది కనుక ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కనువిప్పు కావాలి.
మన దగ్గర ఉన్నటువంటి గత ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ ఇస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు. ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళు దానికోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక చాలా సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ సమస్యలను కూడా ఏకమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరం కూడా వేగమై సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు ఏ రకంగా అభివృద్ధి కావాలో ఆలోచన చేసి ఇప్పుడు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో వార్డు డివిజన్ జరిగింది. చాలా మంది లీడర్లు చెప్తా ఉన్నారు హెచ్ఎండిఏలో వార్డు ఇష్టం వచ్చినట్టు అయిందని. దానికి కాదు, ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది మొన్న జరిగిన డివిజన్ ఏదైతే ఉందో ప్రజలకు అనుగుణంగా రేపు 28వ తారీఖు జనవరి 28వ తారీఖు కేంద్ర ప్రభుత్వము సమగ్ర సర్వే పెట్టింది. అంటే జనానికి కులగణాలు తీస్తా ఉంది. గతంలో ఏనాడు కూడా కులాలు లెక్కలు పెట్టిన రోజులు లేవు. 76 సంవత్సరాల తర్వాత అయ్యాల రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను లెక్క పెట్టాలని, బీసీలలో ఉన్నటువంటి కులాలను లెక్క పెట్టాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కేంద్రం కూడా దిగొచ్చి రేపు జనగణనలు జరుగుతూ ఉన్నాయి, అందులో కూడా చేయాలనే ఆలోచనతోని వాళ్ళు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం 2026లో జరగనున్న T20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ ఓపెనర్ శుభమాన్ గిల్ పై సెలెక్టర్లు వేటు వేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్ జట్టులోకి పునరాగమనం చేయగా రింకు సింగ్ కు కూడా చోటు దక్కింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టు వివరాలను వెల్లడించారు. గిల్ ను తప్పించడంపై అగార్కర్ స్పందిస్తూ, మేం సరైన కాంబినేషన్ కోసం చూస్తున్నాం. టాప్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. గిల్ ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు, కానీ ఇది కేవలం జట్టు కూర్పులో భాగమే అని వివరించారు. ఇషాన్ కిషన్ వైట్ బాల్ క్రికెట్ లో టాప్ ఆర్డర్ లో ఆడతాడని, మంచి ఫామ్ లో ఉన్నాడని తెలిపారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది గిల్ ఫామ్ కు సంబంధించిన విషయం కాదు, జట్టు కాంబినేషన్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. టాప్ ఆర్డర్ లో కీపర్ తో పాటు లోయర్ ఆర్డర్ లో రింకు లాంటి ఆటగాడు ఉండాలని భావించాం అని అన్నారు. జట్టు ఎంపిక పట్ల తాను సంతోషంగా ఉన్నానని, చాలా సమతూకంగా ఉన్నామని అన్నారు. మోటకొండూరు మండలం తేరియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంత్రి లతా స్వాములను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకువెళ్తామని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మంత్రి లతా స్వామి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు మా గ్రామానికి బీసీ మహిళ రావడంతో మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి, మా సేవలు గుర్తించి మాకు మద్దతు ఇచ్చడంతో బీర్లా ఐలయ్య గారి సహాయ సహకారాలతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మేము విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రజలందరికీ కూడా మమ్మల్ని గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మా తేరాల గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటానని గెలిపించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ గెలిపించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. మన ఎలక్షన్స్లో ప్రాసెస్లో భాగంగా మేము తిరిగినటువంటి సందర్భంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఏదైతే నేను ఎన్నికల హామీల్లో మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ విషయాలు చెప్పినో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసే విధంగా నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నేను పనిచేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. దీనికి ఎమ్మెల్యే సహాయ సహకారాలు కూడా అందిస్తారని నేను భావిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుంది.
తప్పకుండా అనుకున్నటువంటి పనులు తప్పకుండా చేస్తారనే ఒక నమ్మకంతో ఈరోజైతే నేను ముందున్న ఎల్లుండి మాకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా ముందుకెళ్ళి ఊరినైతే డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాము. గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. దాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్తో ప్రజల సహాయ సహకారాలతో మేము మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్స్ ఒక 5 రావడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా మేము సహాయ సహకారాలతో ఈరోజు గెలుపొందినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. పశ్చిమ బెంగాల్లోని నాడియాలో జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పొగమంచు కారణంగా ర్యాలీ ప్రాంతానికి చేరుకోలేకపోయిన ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అధికార టీఎంసీ ప్రభుత్వం బెంగాల్లో చొరబాటుదారులను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణను వ్యతిరేకిస్తుందన్నారు. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజమేలుతున్నాయని మోదీ దుయ్యబట్టారు. ఇటువంటి మహా జంగిల్ రాజ్ కు తగిన బుద్ధి చెప్పాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. తృణమూల్ నేతలు ఈ పార్టీ బీజేపీని ఎంత వ్యతిరేకించినప్పటికీ బెంగాల్ అభివృద్ధిని మాత్రం తాము ఎప్పుడు ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను మమతా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. మమతా బెనర్జీ పాలనలో ఉద్రిక్తలు, అల్లర్లు, బెదిరింపులతో విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితం బెంగాల్ ఎన్నికల్లో తమ విజయానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తాండూరులో కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. బీజేపీలో చేరిన సినీ నటి ఆమని. కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.